ఒక్కసారి మీరు అందరూ కర్తజ్ఞాలతో స్వాగతం పలుకుతూ ఆయన వేదిక మీద రావాలని కోరుకుంటూ అలాగే వైఎస్ఆర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా రెడ్డి గారు ఎక్కడ సార్ దగ్గర రావాలి. ఎంతో రెడ్డి గారు ఒకసారి కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మి ఎదరమ్మ అలాగే గౌతమ్ గారు రండి రాజశేఖరరావు మధ్యప్పారావు గారు నాగేశ్వరరావు గారు అలాగే దుర్గారావు గారు రంగప్రసాద్ గారు గురుగారు కూర్చుని అమ్మ ఈ రోజున 8వ వార్డులో దానవైపేట ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా వెనకొచ్చండి స్టేజ్ అందరూ సమావేశపరిచి మీతో ఇప్పుడు జరుగుతున్న సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల్ని పట్టించుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవడం గురించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వంలో నీకు 15,000 నీకు 18,000 అన్నారు, వచ్చినాయమ్మా. సిలిండర్లు అన్నారు, సంవత్సరానికి 3, 2 సంవత్సరాలు అవుతుంది. 6 సిలిండర్లు వచ్చాయా? మీకు వచ్చినట్టుంది, ఆవిడకి వచ్చినట్టుంది. 6 ఇస్తున్నారు, రాలేదా? 6 సిలిండర్లు అన్నారు. ఇది కాకుండా రాజశేఖరరావు మధ్యప్పారావు గారు నాగేశ్వరరావు గారు అలాగే దుర్గారావు గారు రంగప్రసాద్ గారు జగనన్న గుర్తున్నాడా? గురుగారు కూర్చుని అమ్మ ఈ రోజున 8వ వార్డులో దానవైపేట ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా వెనకొచ్చండి స్టేజ్ అందరూ సమావేశపరిచి మీతో ఇప్పుడు జరుగుతున్న సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల్ని పట్టించుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవడం గురించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వంలో నీకు 15,000 నీకు 18,000 అన్నారు, వచ్చినాయమ్మా. సిలిండర్లు అన్నారు, సంవత్సరానికి 3, 2 సంవత్సరాలు అవుతుంది. 6 సిలిండర్లు వచ్చాయా? మీకు వచ్చినట్టుంది, ఆవిడకి వచ్చినట్టుంది. 6 ఇస్తున్నారు, రాలేదా? 6 సిలిండర్లు అన్నారు. ఇది కాకుండా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి నెల 3,000. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా చదువులు అయిపోయిన వాళ్ళు ఉంటే నెలకి 3,000 ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చారమ్మా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి రాలా. ఇది కాకుండా పండగలు వస్తే జగనన్న ఏదో పథకం పేరు చెప్పి మీ ఖాతాల్లో డబ్బులు వేసేవారు కదా జగనన్న. ఇప్పుడు వేస్తా ఉన్నారమ్మా డబ్బులు వస్తున్నాయా? వెనకాల వాడికి వస్తున్నాయండి. ఏమా వస్తున్నాయా? మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారనంటే ఇది చాలా ఇచ్చిన పథకాలన్నిటికీ కూడా వాళ్ళు హామీలన్నీ సూపర్ 6 నెరవేర్చారు అని చెప్పి వాళ్ళు పండుగలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 నెరవేర్చేశారండి మొత్తం.
పేద ప్రజలకు అన్ని నేను ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేసానని చెప్పి ప్రతి ఊరు ప్రతి వాడ కూడా తెలుగుదేశం పార్టీ పండగలు చేస్తూ ఉన్నారు. అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదురుగుండా జగనన్న ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉన్నారు 40 ఎకరాల్లో. దానికి అనుసంధానంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పేద ప్రజల గురించి హాస్పిటల్. ఈ మెడికల్ కాలేజ్కి ఆనుకుని అనుసంధానంగా ఉంటుంది. రేపు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజ్ అవుతుంది. అంటే అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే పేద ప్రజలు వెళ్ళగలరమ్మా హాస్పిటల్లోకి? ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు డబ్బుల గురించి ఆలోచన చేస్తారు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తూ అక్కడ దానికి అనుసంధానంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ జగనన్న ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియపరచండి. ప్రజలందరి దగ్గర నుంచి కూడా సంతకాలు తీసుకోండి. 1 కోటి సంతకాలు చేయిస్తాము. ఈ 1 కోటి సంతకాలు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇది ప్రభుత్వ ఆస్తి కింద ఉండాలని ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకుని 1 కోటి సంతకాలు చేయించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళబోతా ఉన్నాం. గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1 కోటి సంతకాలు ప్రజలు చేశారు, ఈ ఆస్తుల్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని 1 కోటి సంతకాలు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లి సంతకాలు పెట్టించి గవర్నర్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎంత అన్యాయం అండి! ఒక పక్కనేమో పేద ప్రజలకి సంబంధించిన ఆస్తిది. ఇది మెడికల్ కాలేజ్ అంటే అమ్మా రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఎక్కడ? రాజానగరంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంది. అందులో మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? అందులో ఆ మెడికల్ కాలేజ్ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ మెడికల్ కాలేజ్. అందులో ఒక సీటు ఖరీదు ఎంత ఉంటుంది అంటే 1.5 2 కోట్ల రూపాయలు డబ్బులు కడితే కానీ పేద విద్యార్థులు, ఏ విద్యార్థి అనే కాదు, పేద విద్యార్థి కూడా కాదు, ఏ విద్యార్థి కూడా చదవడానికి లేదు. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కడితే మీ పిల్లలు ఎవరైనా చక్కగా పరీక్ష రాసి మార్కులు వస్తే మీ పిల్లలు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. మరి గవర్నమెంట్ వ్యాపారం చేయదు కదమ్మా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? బాగా ప్రతిభ కలిగిన పిల్లల్ని అక్కడ చదివించే కార్యక్రమం చేస్తారు. మీ అందరి గురించి ఆలోచన చేసి జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నాడు. కట్టిస్తూ ఉంటే ప్రభుత్వం మారింది. వాళ్ళకి కళ్ళు కుట్టి లక్షల కోట్ల రూపాయల ఆస్తి అక్కడ